శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ప్రకాశ స్వరూపాన్ని. నా ఆత్మిక ప్రకాశం నన్ను ఎంతో తేలిక చేస్తుంది. నేను యోగి ఆత్మను. సదా నా ప్రియమైన తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించే వారిని ఈ క్షణం యోగి స్థితిలో కూర్చొని నా ప్రియమైన తండ్రి ద్వారా ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 28/8/2024. आज का हेडिंग, मीठे बच्चे, तुम जितना बाबा को याद करेगा उतना आत्मा में लाइट आएगा. ज्ञानवान आत्मा चमकीली बन जाती है. సో ఈ రోజు మన సోల్లో లైట్నెస్ ఎలా డెవలప్ చేసుకోవాలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లైట్నెస్ అంటే అది ప్రకాశము అవ్వచ్చు, ఎట్ ద సేమ్ టైం తేలికతనాన్ని కూడా అనుభవం చేసుకోవచ్చు. నేను ఎంతగా నా బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేసి యోగాన్ని జోడిస్తే అంతగా నా ఆత్మ లైట్, ప్రకాశవంతంగా, మైట్, శక్తివంతంగా, తేలికతనంగా అవుతుంది. జ్ఞానవంతమైన ఆత్మ సదా మెరుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం అప్పుడప్పుడు ఎవరన్నా చూస్తే వాళ్ళల్లో ఒక లైట్నెస్, ఒక ప్రకాశం అలా రిఫ్లెక్ట్ అవుతున్నట్టు ఉంటుంది. హఠయోగి సన్యాసులు కానివ్వండి, ఎవరన్నా ఈ ఆత్మని ఎంతగా పవిత్రంగా చేసుకుంటారో వారి ఫేస్ లో ఆ ప్రకాశం కనిపిస్తూ ఉంటుంది. సో నేను ఆత్మ ఎంత ప్రకాశవంతంగా అవుతున్నాను, జ్ఞానవంతంగా అవుతున్నాను, యోగి ఆత్మగా ఎంతవరకు అవుతున్నాను, నాలో మెడిటేషన్ పవర్ అనేది ఎంత అక్యూములేట్ చేసుకున్నాను అనేది చెక్ చేసుకోవాలి. प्रश्न, माया किन बच्चों को जरा भी तंग नहीं कर सकता? उत्तर, जो पक्का योगी है, जिन्होंने योग बल से अपना सर्व कर्मेंद्रिया शीतल बनाया है, जो योग में रहने की मेहनत करता है, उन्हें माया जरा भी तंग नहीं कर सकता. जब तुम पक्के योगी बन जाएगा तब लायक बनेगा. लायक बनने के लिए प्योरिटी फर्स्ट है. మరి మాయా, నెగిటివిటీ, వికారాలు ఎవరిని విసిగించవు. అంటే నెగిటివ్ థాట్స్ కానీ, నెగిటివ్ యాక్షన్స్ కానీ ఎవరిని విసిగించవు. ఎవరైతే పక్కాగా యోగిగా ఉంటారో, ఎవరైతే పక్కా యోగిగా ఉంటారో, ఎవరైతే స్పెషల్గా నేను మెడిటేషన్ చెయ్యాలి అనేది స్పెషల్గా కూర్చోరు, ఆటోమేటిక్గా ఆ యోగం సహజ యోగిగా అయిపోతుంది. వారు సహజ యోగిగా అవ్వడానికి శ్రమ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఎవరి సెన్స్ ఆర్గాన్స్, కర్మేంద్రియాలు శీతలంగా అయిపోతాయో వారిని కూడా మాయ కొంచెం కూడా విసిగించదు. మీరు పక్కా యోగిగా అవుతే ఉన్నతమైన ఆత్మగా అవ్వడానికి అర్హత లభిస్తుంది. మీకు అర్హత లభించాలంటే ప్యూరిటీ ఈజ్ ఫస్ట్. ప్యూర్
థాట్స్, ప్యూర్ యాక్షన్స్, ప్యూర్ వైబ్రేషన్స్, ప్యూర్ విజన్, ప్యూర్ ఫుడ్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. బయట సాధు సన్యాసులు కర్మేంద్రియాలను శీతలంగా చేసుకోవాలంటే కొంతమందికి మెడిసిన్స్ కూడా ఇస్తారు. ఒకవేళ చిన్నతనంలోనే సన్యాసి జీవితాన్ని ఆరంభిస్తున్నా, కానీ ఇక్కడ మీరు ఏ సాక్రిఫైస్ చేయడానికి మీరు ఏ మెడిసిన్ తీసుకోవట్లేదు. మీరు పక్కా యోగిగా అవ్వాలంటే ట్రూ లవ్ అనేది ఒక్క పరమాత్మతో కనెక్ట్ చేస్తే చాలు. సో ఈ విధంగా ప్రపంచంలో సత్యుగం ఎప్పుడు ఉండేది, విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది, 84 జన్మల కథ ఆత్మ ఎలా తీసుకుంటుంది, సుఖ దుఃఖాల ఆట ఎలా ఉంటుంది, పరమాత్మ అలాంటి గోల్డెన్ ఏజ్ ని ఎలా నిర్మిస్తారు, సత్యుగి రాజ్య పదవి ఎలా తీసుకోవచ్చు, ఈ విధంగా చాలా టాపిక్స్ ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే పొజిషన్లో ఉండాలి. మళ్ళీ అగైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాలో ఉండాల్సింది ప్యూరిటీ పవర్. ప్యూరిటీ పవర్ నేను ఉత్పన్నం చేసుకోవాలి అంటే మెడిటేషన్ పవర్ ఉండాలి. మెడిటేషన్ పవర్ ఉండాలి అంటే నా బుద్ధిని నేను క్లీన్గా పెట్టుకోవాలి, అన్వాంటెడ్ థింగ్స్ని తొలగించి. धारणा, अब उत्तम पुरुष बनने के लिए याद की बल से आत्मा को पावन बनानी है। कर्मेंद्रियों से कोई भी विकर्म नहीं करना। ज्ञानवान बन आत्माओं को सुजाग रखने की सेवा करना। आत्मरूपी ज्योति में ज्ञान योग का द्रुत डालने है। श्रीमत पर बुद्धि को स्वच्छ बनना है। मरी नेनु आत्मा ఉత్తమంగా అవ్వడానికి, ఎలివేటెడ్ సోల్గా అవ్వడానికి నాలో మళ్ళీ ఉండాల్సిందేంటి? మెడిటేషన్ పవర్, యోగ బలం. దాని ద్వారా నేను ఎంతో ప్యూర్గా అవ్వగలను. మెడిటేషన్ పవర్ ద్వారా నా సో కాల్డ్ సెన్స్ ఆర్గన్స్ ని కూడా ప్యూర్గా చేసుకోగలను. మెడిటేషన్ పవర్ నాలో ఉంటే ఎలాంటి నెగటివిటీ నన్ను అటాక్ చేయనీయకుండా జాగ్రత్తగా ఉండగలను. జ్ఞానవంతమైన ఆత్మగా అవ్వడానికి నేను ఆత్మ సదా మేల్కొని ఉండాలి. అంటే నేను చాలా అటెంటివ్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరిని అటెంటివ్గా చేసే సేవ చేయాలి. నా ఆత్మలో జ్ఞానం, యోగం అనే నూనెను వేస్తూ ఉంటే ఈ ఆత్మ సదా వెలుగుతూ ఉంటుంది. పరమాత్మ ఇచ్చే డైరెక్షన్ ని శ్రీమతం అంటారు. నేను శ్రీమతం పైన నడిస్తే స్వచ్ఛంగా అవుతాను. సో ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్. శ్రీమతం బుద్ధి యొక్క స్వచ్ఛత, బుద్ధి యొక్క స్వచ్ఛత పరమాత్మతో కనెక్షన్, పరమాత్మతో కనెక్షన్ ఆత్మ యొక్క శుద్ధత, ఆత్మ యొక్క శుద్ధత ఉన్నతమైన ఆత్మగా చేస్తుంది, ఉన్నతమైన ఆత్మ సత్యుగి నివాసిగా చేస్తుంది. సో నా పైన నేను అంత అటెన్షన్ పెడుతున్నానా అనేది చెక్ చేసుకోవాలి. वरदानम, पॉइंट स्वरूप की स्थिति में हो, मन बुद्धि को नेगेटिव के प्रभाव से सेफ रखने वाले विशेष आत्मा भव. పాయింట్ డాట్ పాయింట్ స్వరూపపు స్థితిలో ఉండి మనసు బుద్ధిని నెగటివ్ ప్రభావం నుంచి సేఫ్గా ఉంచేవారు విశేష ఆత్మ. ఏ విధంగా ఎలాంటి సీజన్ ఉంటుందో అలాంటి సీజన్ నుంచి తమని తాము సేఫ్గా పెట్టుకోవడానికి అటెన్షన్ పెడతారు. ఎగ్జాంపుల్, రైనీ సీజన్ అంటే సదా గొడుగు ఉండాలి అనుకుంటారు, రెయిన్ కోట్ ఉండాలి అని పెట్టుకుంటారు. వింటర్ సీజన్ సదా వులన్ క్లోతింగ్ అనేది ఉంచుకోవాలి అని చూసుకుంటారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ సమయంలో కూడా ఈ మనసును బుద్ధిని నెగటివ్ భావన నుంచి నేను సేఫ్గా ఉండే విశేష ఆత్మగా ఉండాలి. దీనికోసం సహజమైన సాధనం ఏంటి?
పాయింట్ స్వరూపంలో స్థితి అవ్వగలగాలి. అంతేకాని క్వశ్చన్ మార్క్, ఎక్స్‌క్లమేటరీ మార్క్ పెట్టినట్టయితే నేను ఆ వ్యర్థంలో డీటెయిల్డ్‌గా వెళ్తాను. నా మెంటల్ ఎనర్జీ, నా ఫిజికల్ ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది. సో హూ యామ్ ఐ? I am a special soul. Always try to maintain my own point stage where I, the soul, am a point. Experience the Supreme Father who is also the point of light. At the same time, I always try to keep a point, full stop to the unwanted thoughts. Slogan: आज्ञाकारी वह है जो हर संगत बोल और कर्म में जी हजूर करता है. ఆజ్ఞాకారి అని ఎవరిని అంటారు? ప్రతి సంకల్పం, మాట, కర్మ మురళిలో ఎలా వస్తే, శ్రీమతం ఎలా చెప్తే అలా చేసేవారు ఆజ్ఞాకారి పిల్లలు. ఓకే, ఈరోజు మురళి యొక్క హోంవర్క్: ఐ యామ్ అ స్పెషల్ సోల్. ఆల్వేస్ ట్రై టు పుట్ పాయింట్ టు ఎవ్రీ సిచ్యువేషన్ where I experience myself as a point, Supreme Father as a point, and a point to the unwanted thoughts. ఓకే, నేనొక విశేష ఆత్మ. రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ విశేషమైన స్వరూపం కలిగిన వారిని, ప్రకాశమయమైన ఆత్మను, శుద్ధమైన ఆత్మను, స్వచ్ఛమైన ఆత్మను, పరమాత్మకి ప్రియమైన ఆత్మను. నేను ఆత్మ శీతలత స్వరూపం కలిగిన వారిని, శుద్ధమైన ఆత్మను, చైతన్యమయమైన ఆత్మను ఒక్క క్షణం నేను ఆత్మ నా ఇంట్లో ఉన్నట్టు, ఈ ఇల్లునంతా ప్రకాశవంతంగా చేస్తున్నట్లు, ఈ ఇంట్లో ప్రతి ఆత్మ ప్రకాశతత్వాన్ని అనుభవం చేస్తున్నట్టు, ప్రతి ఆత్మకి పరమాత్మ శక్తి వెళ్తున్నట్టు అనుభవం చేసుకుంటాను. పరమాత్మ శక్తి ప్రతి ఒక్కరిని హర్షితంగా చేస్తుంది. పరమాత్మ శక్తి ప్రతి ఒక్కరిని ఉన్నతంగా చేస్తుంది. నేను పరమాత్మ ప్రియ ఆత్మను, సిద్ధి స్వరూప ఆత్మను, నిశ్చింత చక్రవర్తిని. ఈ క్షణం నేను ఆత్మ సదా వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టి శక్తిని ఎంతగానో పెంచుకోవటానికి ప్రయత్నిస్తాను. I am the God's special child. I am blessed with the Supreme Father's unlimited power. I, the soul, try to experience the God's power every second in my life. I am so fortunate that the Supreme Father has made me a special soul, a soul who is always at godly service. I experience the God's presence, the God's connectivity all the time. I, the soul, be a special soul where
Every single sense organ is at my control. I am the point of light, a light radiating into this atmosphere. Hey, Father, thank you so much for making me a fortunate being. I always try to experience the God's path and be a detached observer. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread that power to every part of this body and maintain a divine being all the time. Om Shanti.